అమెరికా సైనిక దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటన దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతీయుల ప్రాణాలు కోల్పోయినా అమెరికా క్షమాపణ చెప్పలేదని, పైగా బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మౌనం వీడాలని డిమాండ్ చేశారు. దేశ గౌరవ విషయంలో ప్రధాని మరింత దృఢంగా వ్యవహరించాల్సి ఉందని పేర్కొంటూ మోడీని రాజీపడే ప్రధానిగా విమర్శించారు. ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య యుద్ధం దాదాపు ముగిసింది. ఇరాన్తో పీస్ డీల్ పూర్తయిందని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్ జలసంధి ఎలాంటి టోల్ లేకుండా ఓపెన్ అవుతుందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా ఈ జలసంధి నుంచి వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఇకపై ఆంక్షలు ఉండబోవని తెలిపారు. యుఎస్ నావికా దిగ్బంధనాన్ని కూడా తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇక ఆలస్యం ఎందుకు, షిప్ల ఇంజన్లు స్టార్ట్ చేయండి, ఆయిల్ తరలించండి అంటూ ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్ లో శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేస్తాయని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ శాంతి ఒప్పందంపై ఇరాన్ మాత్రం ఇంకా స్పందించలేదు.